దామోదర రాజనరసింహని మాదిగలు ఎప్పుడు హక్కున చేర్చుకోలేదు, అలాని విభేదించలేదని మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాలలకు ఇవ్వడంతో మాదిగలకు అన్యాయం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. ఎవరి జనాభా ఎక్కువ ఉంటే వారికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తే న్యాయం జరుగుతుందంటున్న కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. మంత్రి పదవి ఇవ్వాలి, మంత్రివర్గంలో స్థానం కల్పించాలనేటటువంటి డిమాండ్ను మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వరుసగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులను కూడా వినతి పత్రాలు అందజేసి కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికిప్పుడు ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కూడా భేటీ అయ్యి మాదిగ సామాజిక వర్గానికి న్యాయం చేయాలి, మంత్రివర్గంలోకి మాదిగని తీసుకోవాలి అనేటటువంటి డిమాండ్ కూడా చేస్తూ వినతి పత్రం అందజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్, మీ ప్రధాన డిమాండ్ ఏంది? ఇప్పటికే ఏం కోరుతా ఉన్నారు అధిష్టానాన్ని? మేము చాలా కాలంగా, ఇప్పుడు మంత్రివర్గమే కాదు, ఎన్నికలకు ముందు మాదిగలకు సమానంగా లేకపోతే ఎక్కువ సీట్లు కేటాయించాలని ఆనాడు డిమాండ్ చేసిన పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని. అప్పుడు కూడా మాదిగలకు న్యాయం జరగలేదు. రెండవది, ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు మాలలకి ఇచ్చినారు, ఒక బైండ్ల క్యాస్ట్ కి ఇచ్చినారు, మాదిగలకు లేదు. నిన్న మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మాలలకే ఇచ్చినారు. కనీసం ఈసారి మీరు చేసినటువంటి జనాభా లెక్కల ప్రకారంగా మేము 50 లక్షలకు పైన ఉన్నాం కాబట్టి తప్పకుండా మాకు మాదిగలకు ఏకైక పెద్ద కులం రాష్ట్రంలో ఉన్నది మాదిగలు, వాళ్లకు తప్పకుండా మంత్రివర్గ స్థానం కల్పించాలని మేము కోరుతాం. సీనియర్ నేత దామోదర రాజనరసింహ ఎస్సీ సామాజిక వర్గం నుంచి మంత్రివర్గంలో ఉన్నారు. మీరు ఆయన ఉన్నప్పటికీ కూడా మరోసారి మాదిగలకు మంత్రివర్గంలో అవకాశం కోరుతా ఉన్నారు. దీన్ని ఎట్లా చూడాలి? మాదిగలకు నిఖార్సైన మాదిగకు కేటాయించాలంటున్నాం. ఆయన మాదిగ ఉపకులంగా ఉన్నారు, మాదిగ కులం కాదు అని అంటున్నారు. కాబట్టి మేము కోరేది ఒక్కటే, మాదిగలకు ఇవ్వండి. మాదిగ ఉపకులాలకు ఇంత చిన్న పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకి కాదు కాబట్టి మాలలకు ఇచ్చినారు, మాదిగ ఉపకులాలకు ఇచ్చినారని వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ మేమనేది మాది నిఖార్సైన మాదిగకి అందరికీ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుందా? ఓవరాల్ గా ఎస్సీగా చూడాలా లేకపోతే ఉపకులాల వారిగా ఇచ్చుకుంటా వెళ్ళాలా? జనాభా ప్రకారం ఇవ్వాలి, ఎవరి జనాభా ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇవ్వాలి. ఈ రోజు ముదిరాజులు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకు మంత్రివర్గంలో స్థానం లేదని నారాయణపేట ఎమ్మెల్యే శ్రీహరిని అంటా ఉన్నారు. మరి అదన్నప్పుడు మాదిగల లోపల, ఎస్సీల లోపల మాదిగలు ఎక్కువ శాతంలో ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలని మేము కోరుతాం. మాది న్యాయమైన డిమాండ్. మేము జనాభాలోనే 50 లక్షలు, 3 కోట్ల జనాభా ఉంటే 50 లక్షలు మేము ఉన్నాం మాదిగలం, మాకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం. కాబట్టి తప్పకుండా న్యాయం చేసినట్టు అయిద్దని నేను అనుకుంటున్నాను. ఇది కవంపల్లి సత్యనారాయణ చెప్తున్నటువంటి మాట. దామోదర రాజనరసింహని ఎప్పుడూ మాదిగలు హక్కున చేర్చుకోలేదు, అలా అని ఎప్పుడూ మాదిగలు దామోదర రాజనరసింహతో విభేదించలేదు అనేటటువంటి హాట్ కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ వరుణ్తో రాజు, రాజ్ న్యూస్, హైదరాబాద్.